ప్రముఖ రాజకీయ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత న్యాయ పోరాటం చేయబోతున్నారు. మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్ అసలు. ఎందుకు మిమ్మల్ని అంతా డిస్టర్బ్ చేసిన అంశం ఏంటి? నేను చాలా ప్రాపర్గా మాట్లాడిన వీడియో. జేసీ గారి మాట వినండి, తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. నేను ఎక్కడ బూతులు తిట్టో ఇంకోటో చేయలేదు, ఉమెన్ సేఫ్టీ కోసం చేశాను. దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. ఈమె కెలుక్కుంది అంటున్నారు, నేను కెలుక్కోలేదు. నేను క్లారిటీగా మాట్లాడాను. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడాల్సి వచ్చింది? ఫలానా పార్కులో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పలేదు, లేకపోతే ఆ పార్కులోకి వెళ్తే ఇలా చేస్తారు అని చెప్పలేదు. దారిలో ఏదైనా జరిగితే 31st నైట్ ఎంతమంది పోలీసులకు సెక్యూరిటీ ఇస్తారు అని మాత్రమే జాగ్రత్త చెప్తాను. పార్టీ జరిగినప్పుడు అలా తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడైనా జరిగినాయండి మీ దృష్టిలో? అలా జరిగితేనే చెప్పాలా అండి? న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? దేర్ ఇస్ నో టుమారో అన్నట్లు జరుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. మహిళలు పబ్బుల్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాటి గురించి మీరు ఏం చెప్తారు? స్వేచ్ఛ అన్నది లిమిటెడ్లోనే ఉండాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో యామిని శర్మ గారు కూడా ఖండించారు. ఎగ్జాక్ట్లీ పేరు చెప్పి చాలా నీట్గా అదే రోజు రిలీజ్ అయింది. నా వీడియో ఆవిడ వీడియో ఒకే రోజు పబ్లిష్ అయింది. మేబీ టైం వేరియేషన్ అయింది. ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైతే ఎవరు సమాధానం చెప్తారు? ఐఎమ్ ఎడ్యుకేటర్ అని ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఎడ్యుకేటర్ అయిపోయారు. ఎడ్యుకేటర్ అయినంత మాత్రాన నాలెడ్జ్ వచ్చినట్లు కాదు. ఎమ్మెల్యే ఆయన ఎందుకు, వాళ్ళ ఫాదర్ ఇష్యూ కాబట్టి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అన్న సంగతి ప్రజలు మర్చిపోయారు. ఒక ఎమ్మెల్యేకి తండ్రి అన్న సంగతి మర్చిపోయారు. ఎలాంటి లీడర్లను మనం ఎంచుకుంటున్నాము అంటే ఇన్ని తెలుసుండి కూడా ఏ ధైర్యంతో మీరు అట్లా మాట్లాడటం జరిగింది? అంటే తెలియక మాట్లాడారా, తెలుసుండి మాట్లాడారా? అంటే నేను ఎక్కడ అన్యాయం మాట్లాడలేదు, అవినీతి మాట్లాడలేదు, బూతు మాట్లాడలేదు.